హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వసంత పంచమి పండుగ గురించి తెలుసుకుందాం. వసంత పంచమి ఒక శుభమైన హిందూ పండుగ. ఈ పండుగ మాఘమాసంలో వస్తుంది. వసంత ఋతువు ప్రారంభాన్ని వసంత పంచమి సూచిస్తుంది. ఈ రోజున ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు పచ్చగా పూలతో అలంకరించబడతాయి. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. సరస్వతీదేవి విద్య, జ్ఞానం, కళలకు అధిష్టాత్రి. విద్యార్థులు ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పుస్తకాలు, కలం, వాద్యాలను దేవికి సమర్పిస్తారు. పసుపు రంగు దుస్తులు ధరించడం ఆనవాయితీ. పసుపు రంగు ఆనందం మరియు శుభతను సూచిస్తుంది. కొన్ని చోట్ల పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఈ రోజున పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలకు ప్రాధాన్యం ఉంటుంది. వసంత పంచమి రైతులకు కూడా ముఖ్యమైన రోజు. ఈ పండుగ మనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రకృతి ప్రేమను ఈ రోజు మనకు నేర్పుతుంది. వసంత పంచమి మన జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. ఈ పండుగ మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అందరూ వసంత పంచమిని ఆనందంగా జరుపుకుంటారు. వసంత పంచమి పూజా విధానం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచి పూజా స్థలాన్ని సిద్ధం చేయాలి. సరస్వతీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పీఠంపై ఉంచాలి. పసుపు లేదా తెల్లని వస్త్రంతో పీఠాన్ని అలంకరించాలి. దీపం వెలిగించి గణేశుని స్మరించాలి. సరస్వతీదేవికి పసుపు పూలు అర్పించాలి. పుస్తకాలు, కలం, పెన్ను, వాద్యాలను దేవి ముందు ఉంచాలి. కుంకుమ, అక్షతలు సమర్పించాలి. పండ్లు లేదా పాయసం నైవేద్యంగా ఉంచాలి. సరస్వతీదేవి నామం స్మరించి ప్రార్థన చేయాలి. సరస్వతి నమస్తోభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ మంత్రాన్ని 3 సార్లు కానీ 5 సార్లు కానీ చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లలిత తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.